వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి, వంశీ అండ్ దెన్ దేవినేని. ఈ ముగ్గురులో విజయవాడ వైసీపీ ఎంపీ సీటు ఎవరికి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను చాలా సార్లు ఈ టాపిక్ గురించి వీడియో చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా విజయవాడ ఎంపీ సీట్ అనేది, అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీ సీట్ అనేది ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటుంది. ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి అక్కడ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఎవరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోవడం, కొంతమంది ఏకంగా రాజకీయ సన్యాసం చేసే ప్రయత్నం చేయడం. అందుకే ఇప్పటికీ ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పటికీ 3 జనరల్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారు. 2014, 2019 అండ్ దెన్ 2024. ఈ 3 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత వాళ్ళకి అసలు రాజకీయ శూన్యమే ఎదురవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఎంపీ సీట్ అంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అసలు విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలి అంటే లీడర్లు కూడా ఆ పార్టీకి దొరకని పరిస్థితి. ఈ రోజు చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసే లోపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ కి ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి అభ్యర్థులను నియమిస్తా ఉన్నారు. అటు ఇటు షఫ్లింగ్ కూడా ఇప్పటి నుంచే ప్రయోగం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎన్నికల ముందు షఫ్లింగ్ చేయడం కారణంగా చాలా మంది ఓటమి పాలయ్యారు. అందుకనే ఇప్పటి నుంచే షఫల్ చేస్తా ఉన్నారు. లైక్ మనం చూసాం, అమ్మటి రాంబాబుని తీసుకెళ్లి సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్ లో పెడతాం అనేది. ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఇన్ని కాన్స్టిట్యున్సీస్ లో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టగలుగుతున్నారు. కానీ బట్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలి అనే దాని అంశం మీద మాత్రం ఇప్పటికీ మల్లగులాలు పడుతూనే ఉన్నారు. కనీసం ఒక ఇన్ఛార్జ్ గా ఎవరిని పెట్టాలనే అంశం మీద కూడా ఆ పార్టీ వైపు నుంచి కానీ ఆ పార్టీలో ఉన్న నేతల వైపు నుంచి కానీ ఒక క్లారిటీ రావట్లేదు. మెజారిటీ నేతలకు విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి ఒక సెంటిమెంట్ కలిసి వచ్చింది అక్కడ ఏదైతే విజయవాడ ఎంపీ సీట్ విషయంలో. అందుకే ఆ సెంటిమెంట్ తమ విషయంలో కూడా వర్కౌట్ అవుతే తమ రాజకీయ భవిష్యత్తు శూన్యమే అన్న ఆందోళన ఉంది చాలా మందిలో. అందుకే ఏ నేతలు కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు రావట్లా. అందుకే ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అటు కొడాలి నాని అండ్ దెన్ వంశీ అండ్ దెన్ దేవినేని అవినాష్ మీద కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళ ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ జరుగుతుంది. అసలు ఈ పరిస్థితి కారణం ఏంటో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఫేస్ చేసింది 2014లో. అంతకుముందు బై ఎలక్షన్ ఫేస్ చేసింది ఆ పార్టీ. ఆయన జైల్లో ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేశారు, తన తండ్రి సెంటిమెంట్, తన జైలు సెంటిమెంట్. ఆ తర్వాత మనం చూస్తే 2014లో విజయవాడ ఎంపీగా కోనేరు ప్రసాద్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ టీడీపీ నుంచి అప్పుడే కేసీఆర్ నాని ప్రజారాజ్యం నుంచి ఆయనకి అక్కడ ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తో టీడీపీ జెండా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా ఆయన క్లీ రోల్ ప్లే చేశారు. అందుకే అతనికి టికెట్ ఇవ్వాల్సిన సందర్భంలో వంశీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గన్నవరానికి పంపించారు. ఆల్రెడీ అక్కడున్న దాసర్ బాలవర్ధన్ రావుని కన్విన్స్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కోనేరు ప్రసాద్ పోటీ చేసింది, ఓడిపోయారు కేసీఆర్ నాని చేతులు. ఫస్ట్ టైం అయినా నాని గెలిచారు. దెన్ కోనేరు ప్రసాద్ ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత అసలు వైసీపీలో కూడా అతను యాక్టివ్ గా లేరు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. పూర్తిగా ఆయన చెన్నైకే పరిమితం అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అసలు యాక్టివ్ పాలిటిక్స్ లోనే లేరు ఆయన ఎక్కడ వైసీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా ఇనిషియేషన్ తీసుకోలేదు. వేరే 2019కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ నుంచి పొట్లూరు వరప్రసాద్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అతను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, పీవీఆర్ మ్యాక్స్ కూడా అతనిదే. సో పీవీఆర్ స్టూడియోస్, సో ఇలాంటి సినిమాస్, పీవీఆర్ సినిమాస్ అతను ప్రొడ్యూసర్ కూడా పనిచేశాడు. సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా ఆయనకు పేరుంది. అలాంటి పీవీపీకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అతను అక్కడ ప్లాన్ చేశాడు. ఇదే సమయంలో మనం చూస్తే అక్కడ నుంచి కేసీఆర్ నానినే పోటీ చేశారు టీడీపీ నుంచి. టీడీపీ నిజంగా తన చరిత్రలో ఎప్పుడూ లేని క్రైసిస్ ని ఎదుర్కొంది ఆ సమయంలో. అలాంటి క్రైసిస్ లో టీడీపీ కేవలం 3 ఎంపీ సీట్లే గెలుచుకుంటే అందులో ఒకటి నానిది. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అనేక రకాలుగా ఎంపీ లీడర్స్ ని తన కాన్స్టిట్యున్సీకి తెప్పించుకోవడం, తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కూడా పర్సూ చేసుకోవడం. మనం చూస్తే కొండపల్లి బొమ్మల కేంద్రం మొదలుకొని దుర్గా ఫ్లైఓవర్ లాంటి అంశాల వరకు నిజంగానే కేసీఆర్ నాని అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఇండివిజువల్గా అక్కడ పనిచేయడం, ఇవన్నీ కూడా ఇంకొక వ్యక్తిగత ఇమేజ్ తీసుకొచ్చాయి. అందుకే అలాంటి వ్యక్తుల పట్ల మేము కమిటెడ్గా ఉంటామనేది జనం మరోసారి ప్రూవ్ చేశారు. 2019 ఎన్నికల్లో నాని గెలిచారు, కేసీఆర్ నాని గెలిచారు. దెన్ పొట్లూరి ఓడిపోయిన తర్వాత అతను ఎక్కడా పార్టీలో యాక్టివ్గా లేరు. ఆల్మోస్ట్ అతను అసలు రాజకీయాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదని ప్రకటించాల్సిన సందర్భం వచ్చింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అతను ఎన్నికల సమయంలో వాడుకొని పక్కన పెట్టేశారు. దెన్ నాని చూస్తే టీడీపీతో ఆయన తనను పార్లమెంటరీ పార్టీ నేతగా పెట్టకుండా గల్లా జయదేవ్కి పదవి ఇచ్చినందుకు అలిగారు. అనేక రకాలుగా తన కూతురు మేయర్ చేయాలనుకుంటే టీడీపీ అడ్డుపడిందని ఆవేదన చెందారు. కేసీఆర్ నాని విజయవాడలో ఎంపీగా ఉన్న తన తమ్ముడైన చిన్నిని తీసుకొస్తున్నారు, పార్టీ అధిష్టానం ప్రమోట్ చేస్తా ఉందని అలిగారు. ఇదంతా చంద్రబాబు నాయుడు మీద చూపించే ప్రయత్నం చేశారు. విత్ ఇన్ ద బాక్స్ సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూల్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయన ఫ్లేర్ చేయడం కారణంగా అలా పార్టీ పరువు కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే నాని ఎన్నికల కంటే ముందు ఎగ్జిట్ అయ్యారు బయటికి. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఎగ్జిట్ అయ్యారు ఆయన. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీ జెండా కప్పుకుంటే ఆ జెండా కప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అతనికి విజయవాడ ఎంపీ సీట్ని అనౌన్స్ చేయడం జరిగింది. నాని అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నికలకు వెళ్తే టీడీపీ నుంచి చిన్నికి టికెట్ వచ్చింది. చిన్ని ఆ ఎన్నికల్లో గెలిచారు. మొదటి ఎన్నికల్లో నాని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తన కూతురు కోసమైనా యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా అంటే ఈరోజు ఆయన రాజకీయ సన్యాసం చేశారు. అప్పుడప్పుడు ఎక్కడన్నా ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో కనిపించడం తప్ప పూర్తిగా రాజకీయాల్లో ఆయన ఇన్యాక్టివ్ అయ్యారు.
తన కూతురు భవిష్యత్తు విషయంలో కూడా పూర్తిగా సైలెన్స్ ఉన్నారు ఆయన మౌనానికి అర్థం ఏంటి అనేది కూడా ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు విజయవాడ ఎంపీగా ఎవరిని పోటీ చేయించాలనేది ఒక టఫ్ టాస్క్గా మారింది జగన్మోహన్ రెడ్డికి. మనం చూసే 24 ఎన్నికల కంటే ముందు నాగార్జున పేరు వినిపించింది, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన పేరు వినిపించింది. ఇలా చాలామంది పేర్లు వంశీ మీద, నాని మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారని చర్చ జరిగింది. లాస్ట్ మినిట్లో కేసీఆర్ నాని వచ్చారు కాబట్టి ఆ సీట్ ఆయనకి ఇవ్వగలిగారు. సో ఇప్పుడు మరోసారి ఆ చర్చ ఏంటంటే, ముందుగా వంశీ మీదకి వెళ్ళింది ఆ చర్చ. ఎందుకు వెళ్ళిందంటే, గతంలో 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన చరిత్ర వంశీకి ఉంది. ఆ రోజు లగడపాటి చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది టీడీపీ నుంచి పోటీ చేసి. సో అందుకే వంశీని కన్విన్స్ చేస్తూ ఉన్నారు విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని అనేది ఒక ప్రచారం. అదేవిధంగా నానిని కూడా వంశీ వద్దు అనుకుంటే, వంశీకి అసలు ఇప్పుడు గన్నవరంలో ఫోకస్ పెడతామే ఇబ్బందిగా మారింది ఆయనకి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఆహార్యం, తన యాటిట్యూడు, తన వొకాబులరీ అన్నీ మారిపోయినాయి. ఈరోజు అతను గన్నవరంలోనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు. అలాంటప్పుడు అతను ఎంపీగా పోటీ చేస్తారని కూడా నేను అనుకోవట్లా. అండ్ దెన్ నాని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నాని కూడా గుడివాళ్ళు యాక్టివ్గా లేకపోవడం పలు కారణాలతో. సో అతను ఎలాగైనా సరే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. బట్ నాని కూడా అవసరమైతే తాను గుడివాడ నుంచే బరిలో దిగుతాను, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కానీ నేను పోటీ చేయను అని కరాఖండిగా ఆయన తేల్చి చెప్పారని కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఇక్కడ మనం టైటిల్లో పెట్టినట్టు మూడో వ్యక్తి ఎవరు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆదిశగా ఫోకస్ పెట్టిన వ్యక్తి దేవినేని అవినాష్. మొన్నటి ఎన్నికల్లో ఆయన తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపారు. అంతకుముందు టీడీపీలో తెలుగుత చేశారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు ఆ బాధ్యతలు వచ్చాయి. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి కొడాలి నాని మీద పోటీ చేశారు. కొడాలి నాని చేతులు ఓడిపోయి అదే నానితో పాటు వెళ్లి వైఎస్ఆర్సీపీలో చేరారు. చేరిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. ఇప్పటికీ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్ని ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని ప్రోక్ చేస్తున్నారని చర్చ ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఎంపీగా పోటీ చేసి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది దేవినేని అవినాష్. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అతని మీద ఫోకస్ పెట్టారంటున్నారు. బట్ అతను మాత్రం నాకు కేంద్రానికి వెళ్లే ఆలోచన లేదు, రాష్ట్రం వరకే నా ప్రయారిటీ, నేను ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన కోరుకుంటా ఉన్నారనేది ఇంకొక ప్రచారం. సో కానీ దేవినేని అవినాష్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రెజరైజ్ చేస్తున్నారు, చాలా ప్రెజరిస్తున్నారు అతనికి అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే తూర్పు నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. విజయవాడ తూర్పు ఆల్రెడీ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు సుదీర్ఘకాలం నుంచి. ఈసారి తన కొడుకు అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకుంటారనే చర్చ ఉంది. సో అందుకనే ఇతన్ని తీసుకెళ్లి ఎలాగైనా సరే అవినాష్ని విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారనేది ఒక చర్చ ఆ పార్టీ నుంచి. ఇప్పటికే అతను వద్దని చెప్పారని కూడా ఇంకో ప్రచారం జరుగుతోంది. బట్ ఓవరాల్గా మనం చూస్తే ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్గా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి మొత్తానికైతే అవినాష్ వైపే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నడుమ ఫైనల్గా విజయవాడ ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరికి కేటాయించబోతున్నారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్